medical colleges, keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్ కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే ఏమంటున్నారు, ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట, ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్ కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తా ఉన్నాం. జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది. అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్ లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి?